హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో మరి మనం ఈరోజు మీ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో యూనివర్స్ నుంచి కొంచెం మంచి స్పెసిఫిక్ క్వశ్చన్స్ అడిగి యూనివర్స్ నుంచి మీకు రెజినేటెడ్ ఆన్సర్స్ వస్తున్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్యూచర్లో ఏ విధంగా మీకు యూనివర్స్ ఆన్సర్ చెప్పబోతున్నారు మీ లైఫ్కి సంబంధించి దానిని కూడా మనము ఈరోజు రీడింగ్లో చూసేద్దాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు రోజు రోజు ఎవరెవరైతే కొత్తగా వాచ్ చేస్తున్నారో రెగ్యులర్గా వాచ్ చేస్తూ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీలాగా ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి చాలామందికి వీడియోస్ రీచ్ అవుతాయి. దానివల్ల వాళ్ళకు అసలు అవేర్నెస్ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టారో రీడింగ్ ద్వారా మనం యూనివర్స్ నుంచి మన ఎలాంటి క్వశ్చన్స్కైనా మనం ఆన్సర్ తీసుకోవచ్చు. మీరు ఒక గైడెన్స్ తీసుకోవచ్చు. మీకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్, మీరు ఎవ్వరికీ చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని కూడా యూనివర్స్ మీకు క్లియర్ చేసేస్తుంది ఆన్సర్స్ ఇచ్చేసి. దాన్ని బట్టి మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళే డెసిషన్ తీసుకునే విధంగా మీకు ఒక పరిష్కారం కూడా ఈ టారో రీడింగ్ ద్వారా వస్తుందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. అండ్ అఫ్ కోర్స్ మన పర్సనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే మేము కూడా ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ఎనర్జీస్ మేము పెట్టి మీకు జనరల్ రీడింగ్ అనేది ఇస్తున్నాము అని అంటే దానికి కూడా ఒక గ్రాటిట్యూడ్ అనేది మాకు కూడా రావడం ఇంపార్టెంట్ కాబట్టి, మేము కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఓకేనా? అండ్ 50% ఇక్కడ మా రీజన్ అయితే 50% మీరు వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం అనేది కూడా జరుగుతుందండి, పరోక్షంగా అంటే ఇండైరెక్ట్గా. ఓకేనా? సో ఎనీవే అండి, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో మీరు రిలేషన్షిప్ పరంగా పడుతున్న ప్రాబ్లమ్స్కి మీరు ఒక సొల్యూషన్ అనేది చూస్తున్నారు. ఒక మంచి సొల్యూషన్ కావాలి, నాకు తెలియాలి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందని తెలియాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అది యూనివర్స్ నుంచి కూడా మీకు వస్తుంది అని నేను నమ్ముతున్నానండి. అది కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే జరిగేలాగా యూనివర్స్ డిసైడ్ చేశారేమో, మనం అది కూడా చెక్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నందుకు మళ్ళీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, మీరు కోపం తెచ్చుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి వ్యూవర్స్ పెరగడము, చాలామందికి ఒక సొల్యూషన్ కూడా రావడం జరుగుతుంది. ఒక సోషల్ సర్వీస్ లాగా తీసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దామండి, మరి మీరు కూడా ఒకరికి హెల్ప్ చేయడం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది. ఓకేనా? మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మనం ఏం చేసినా అది రిటర్న్ గిఫ్ట్గా తిరిగి వస్తుందండి. ఏ కర్మ చేసినా సరే రిటర్న్ గిఫ్ట్గా మనకు వస్తుంది కదా. సో ఇప్పుడు నేను ఒకసారి చెక్ చేస్తానండి, అసలు మీ వైబ్స్ అంటే ఏంటి, మీ ఆరా, మీ వైబ్స్ మీ పార్ట్నర్ దగ్గర ఏ విధంగా ఉన్నాయి అంటే, మీ ఆలోచనలు ఏ విధంగా అయితే ఉన్నాయో మీ పార్ట్నర్ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయా లేదా ఒకసారి ఈ ఫ్రెష్గా ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇప్పుడు మీ వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి అనేది చూద్దాం. మీరు ఎప్పుడైతే వీడియో వాచ్ చేయడం చేస్తున్నారో అప్పటి నుంచి మీ వ్యక్తి మీ గురించి ఏ విధమైన ఆలోచనలు చేస్తున్నారు అనేది ఈరోజు చెక్ చేద్దాం. ఓకేనండి? సో ఈరోజు ఎందుకంటే మనకి ఈ రీడింగ్లో అంతా ఎల్లో ఎల్లో కనిపిస్తుంది. నా నెయిల్ పాలిష్ కలర్ ఎల్లో, ఇక్కడ కార్డ్స్ ఎల్లో, అండ్ ఇక్కడ లైట్ ఎల్లో, ఇక్కడ కూడా చూసుకుంటే కొంచెం ఎల్లో ఎల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఇది అనుకోకుండా జరిగిందండి, ఇది ప్లాన్డ్గా కాదు. ఎందుకో నా ఇంట్యూషన్కి ఈరోజు ఈ ఎల్లోనే తీయాలని వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, మనం ఏంజిల్ ఆన్సర్. ఎందుకండి ఎల్లో ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఎందుకంటే ఎల్లో అనేది ఒక ఫ్రెండ్లీ నేచర్కి ఒక రీజన్. అంటే ఇంకొకటి కూడా మనకి లక్కీగా బృహస్పతి, తెలుసు కదా మీకు, బృహస్పతి ఒక గ్రహం ఉంది. సో బృహస్పతి అనేది ప్లానెట్. సో ఆ ప్లానెట్ ఏంటంటే సక్సెస్కి పనిచేస్తుంది మనకి బాగా. అంటే ఇప్పుడు మనం బాగా ఫైనాన్షియల్గా ఎదగాలన్నా కూడా, లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలన్నా కూడా ప్రతిదానికి కూడా ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఇది మనం యూస్ చేయడం వల్ల మనం కంప్లీట్గా ఒక పాజిటివ్ వైబ్స్తోని ఉంటామండి. సో అందుకని ఎల్లో అనేది చాలా కొద్దిమంది సెంటిమెంటల్గా కూడా ఎల్లో ఎక్కువగా వాడడం ఇలాన్నీ కూడా జరుగుతాయి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం చూద్దాము, అనుకోకుండా జరిగిన విషయం అనమాట. అంటే ఏదో మంచి జరుగుతుందని కూడా నేను నమ్ముతున్నాను. ప్రస్తుతం ఇక్కడ మీ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు ఈరోజు,
ఒకసారి చూద్దామండి. మీ మనసులో కోరిక ఉంటది గదా! మీ పర్సన్ మనసులో ఏమనుకుంటున్నారు మీ గురించని నేను అదే క్వెషన్ అడుగుతాను. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై వ్యూవర్స్ క్వెషన్. సో మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వ్యక్తి అండి, సారీ వ్యక్తులు కాదు, వ్యక్తి. సో ఆ వ్యక్తి ఇప్పుడు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో మీ వ్యక్తి మీ గురించి ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి. మీ వ్యక్తి పేరును మీరు మనసులో తలుచుకోండి. మీరు అడగండి యూనివర్స్ని, యూనివర్స్ మా వ్యక్తి ఇప్పుడు ఏమనుకుంటున్నారు నా గురించి అని చెప్పేసి మీరు అడగండి. తప్పకుండా మీకు యూనివర్స్ కరెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తారండి. సో ఓవరాల్గా నేను ఒక 6 కార్డ్స్ అయితే తీసేసాను. ఐ థింక్ ఐ హ్యాడ్ గాట్ ఓన్లీ 5 కార్డ్స్. సో మొత్తం నేను ఒక 6 కార్డ్స్ అయితే తీసేసానండి. సో మీ వ్యక్తి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాము. ఇక్కడ ఏస్ ఆఫ్ వీల్స్ వచ్చింది. ఓకే, ఏస్ ఆఫ్ వీల్స్. సో మంచి పాజిటివ్ కార్డ్ అండి ఇది. దీనికి సంబంధం ఏంటి రిలేటెడ్గా ఈ కార్డ్స్ని బట్టి చూద్దాము. సో ఇక్కడ మీ వ్యక్తి మళ్ళా మీ వైపు పేజ్ ఆఫ్ కప్స్ చూసారా, మంచి పాజిటివ్ కార్డ్. నేను అందుకనే చెప్పాను కదా, ఎల్లో అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది అని అంటే ఈరోజు మీకు ఏదో మంచిగా జరుగుతుంది మీ పార్ట్నర్ విషయంలో అని. ఇక్కడ చూడండి ఎల్లో. సో ఎల్లో అంటే చాలా ఏంటంటే ఒక మంచి శుభ శకునం అంటాం కదా, ఒక శుభానికి చిహ్నం ఎల్లో కదా. సో మేబీ ఈరోజు మీకు ఈ రీడింగ్లో వచ్చిన విధంగానే మీ జీవితంలో కూడా శుభం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ వ్యక్తి రెడీగా ఉన్నట్టున్నారండి మీతో కమ్యూనికేట్ చేయడానికి, మీతో మాట్లాడటానికి, మేబీ మీకు కనెక్ట్ అవ్వడానికి సమ్ ఆలోచనలు క్లియర్గా కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి మీ పార్ట్నర్ నుంచి ఈరోజు. సో నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అండి. సో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే మోస్ట్లీ వాళ్ళ డెసిషన్స్ అన్నీ కూడా అట్రాక్టివ్గా ఉన్నాయండి. అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విధంగానే కనిపిస్తున్నాయి. అంటే మీకు మీ పర్సన్కి లైఫ్లో ముందుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా మీరిద్దరు కలిసి ఉండే అవకాశాలని ఎక్కువగా చూపిస్తుంది ఈ కార్డు. ఇక్కడ వెనకాల అయితే కొన్ని మబ్బులు ఉన్నాయండి, కార్ మబ్బులు కనిపిస్తున్నాయి కదా. కార్ మబ్బులు అని అంటే ఏంటి, ఇక్కడ అంత ఆలోచనలు, ఇంత బర్డన్స్, ఇంత బాధలు ఉన్నా సరే మీ వ్యక్తి మాత్రం ఒక లీడర్ లాగా, ఒక మంచి డెసిషన్ మేకింగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. అంటే ఏంటంటే స్ట్రాంగ్గా ఏదో డెసిషన్ తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా క్లియర్గా కనపడుతుందండి. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ ఆలోచనల నుంచి బయటపడటానికే కాదు, ఈ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడటానికి సంథింగ్ ఏదో వీళ్ళు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందని అంటే మోస్ట్లీ మీకు కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే నాకు కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఒకటేనండి, ఇప్పటి వరకు వాళ్ళు ఏదైతే లైఫ్ లీడ్ చేశారో మీరు కానీ మీ పర్సన్ కానీ దాన్ని పాజిటివ్లోకి మార్చడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారండి. అంటే మోస్ట్లీ మీకు కనెక్ట్ అయ్యి మీతో మేబీ ఇప్పటి వరకు ఉన్న ఇష్యూస్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అంటే మిమ్మల్ని బ్లాక్ చేసిన వాళ్ళు కూడా మీకు అన్బ్లాక్ చేయడము, మీతో మాట్లాడము, మీకు మెసేజ్లు చేయడము, మీకు పర్సనల్గా మీతో మాట్లాడాలని అనుకోవడము, సమ్ చేంజెస్ అయితే వీల్ ఆఫ్ వచ్చినాడంటే సడన్ చేంజెస్ కూడా వస్తున్నాయి. అంటే ఇది యూనివర్స్ నుంచి కూడా ఒక షిఫ్ట్ అనేది కూడా ఉందండి మీ లైఫ్లో. మీ కర్మ చేంజ్ అవ్వడం అనమాట. ఇక్కడ మీ పర్సన్ కూడా తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళ కర్మ చేంజ్ అవుతుంది. సో అదే మీ పర్సన్ కూడా చేయబోతున్నట్టు క్లియర్గా కనపడుతుంది. అండ్ పేజ్ ఆఫ్ వీల్స్ అని అంటే వీళ్ళు ఇప్పటివరకు చాలా టైం తీసుకున్నారండి. అంటే ఏమంటున్నారనంటే ఇక్కడ ఇప్పటి వరకు నేను చాలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నా, కానీ నేను తొందరపడదలుచుకోలేదు ఎందుకు అనంటే నిదానంగా వెళ్ళాలి ముందుకని చెప్పేసి ఆలోచనలు కూడా చేస్తున్నారండి. అంటే ఏదైనా సరే వీళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా సరే అది మీకు మీ పర్సన్కి ఉపయోగకరంగా ఉండాలనేసి అండి. అంటే ఒకటి నేను గ్యారంటీగా చెప్పలేను, మీ పర్సన్ మీకు కనెక్ట్ అవుతాను అనుకుంటున్నారు, ఒక డెసిషన్ తీసుకున్నారు, ఇప్పుడు ఉన్న లైఫ్ నుంచి వీళ్ళు అంటే నెగిటివ్ లైఫ్ నుంచి పాజిటివ్గా మారాలనుకుంటున్నారు అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మీతో కమ్యూనికేట్ అయ్యి మీతో కలిసి ఉంటారు అన్న మాటలు ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇది కూడా మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్ రీడింగ్లో మాత్రమే తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తారని. బట్ ఇప్పుడున్న ఆలోచనలలో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యే అవకాశాల కోసం వీళ్ళు ఆలోచనలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నిదానంగా వీళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే మీ లైఫ్ పైన కానీ ఈ పర్సన్ లైఫ్ పైన కానీ ఎఫెక్ట్ పడకుండా అండి. అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకునే నిర్ణయం వల్ల మీకు మంచి జరగాలి, ఇక్కడ మీ పర్సన్కి కూడా మంచి జరగాలి, దానివల్ల ఫ్యూచర్ దెబ్బతినకూడదు. ఇది కూడా ఆలోచిస్తున్నారండి. ఏంటంటే అక్కడ వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు, ఇక్కడ మీరు ఇబ్బంది పడద్దు, వీళ్ళు ఇబ్బంది పడద్దు, వీళ్ళతో పాటు ఉన్న పర్సన్స్ కూడా ఇబ్బంది పడద్దు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ఫ్యూచర్లో ఒక మంచి జరిగే విధంగానే ఉండాలని ఆలోచనలు చేస్తున్నారు. అండ్ మీ గురించి
పర్టికులర్గా చెప్పాలనంటే మీ గురించి చాలా పాజిటివ్‌గానైతే కనిపిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కొంచెం నెగెటివ్‌గా మీ పైన ఏదైనా ఆలోచనలున్నా, వాటిని గూడా వీళ్ళు నిదానంగా పాజిటివ్ వైపు నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది వాళ్ళ ఆలోచనలని. అంటే అర్థం జేసుకుంటున్నారని అర్థం జేసుకోండి మీరు. హ్మ్. ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ అనంటే చాలా రెస్పాన్సిబిలిటీస్, బర్డెన్స్ మోస్తున్నారండి మీ పర్సన్. మీ పర్సన్ ఏమంటున్నారంటే తప్పని పరిస్థితులలో హ్మ్. నేను నీ నుంచి దూరం అవ్వాల్సొచ్చింది. ఇక్కడ నీకు తెలియకుండా, నాకే తెలియని బర్డెన్స్ చాలా ఉన్నాయి. నేను ఏమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టే బ్లైండ్‌గా నిన్నొదిలేసి నిన్ను బ్లాక్ చేసేసి, నీకేం చెప్పకుండా నేను వచ్చేసాను. ఓకే. బర్డెన్స్ నేను తట్టుకోలేకపోతున్నా. ఎందుకంటే మేబీ మీకు మీ పర్సన్‌కి ఉన్న ఇష్యూస్‌ని బట్టి వాళ్ళు కొంచెము ఇంక మన వల్ల కాదు. ఇంక నేను భరించలేను. ఇంక నేను ఈ లైఫ్‌ని నేను లీడ్ చేయలేను. నీతో నేను లీడ్ చేయలేను అని చెప్పేసి నేను వచ్చేసాను. సో, ఈ బర్డెన్స్ అన్నిటిని గూడా అంటే ఏంటి, మీ ప్రేమ అనే బర్డెన్ గూడా అది బర్డెనేనండి అది. భారమే వాళ్ళకి. అంటే మిమ్మల్ని వదిలేసి రావడం గూడా ఒక భారమే. సో, అంటే మిమ్మల్ని వదిలేసి రావడం వల్ల వీళ్ళేదో సంతోషంగా ఉన్నారా అనంటే అది గూడా కాదు. మిమ్మల్ని వదిలేసిన బాధ కూడా మోసుకుంటూ నేనొచ్చేసానని చెప్పేసి అనుకుంటున్నారు మీ పర్సన్. అంటే ఎంత పాజిటివ్‌గా లైఫ్ ఉన్నా దాన్ని గూడా వదిలేసి నేను నీ నుంచి దూరం అయిపోయాను. ఎందుకనంటే కొంచెం నీకు నాకు మధ్యలో ఒక రెస్పాన్సిబిలిటీస్ అంటే నిన్ను నేను కలుసుకొని నీతో కలిసి ఉండాలంటే వాటికంటే కూడా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ నాకున్నాయి. సో, ఈ విధంగా మీ పర్సన్ అయితే ఆలోచనలు చేస్తున్నారండి. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అనంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్‌గా ఆలోచించలే చేయడం కాదు. కొంచెం సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అండి, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అనంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ అండి. సో, ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అనంటే ఇక్కడ మీ పర్సన్ మీ పైన ప్రేమ, ద్వేషం, కోపం, ఫ్రస్ట్రేషన్ ఇవి కూడా ఉన్నాయండి. ఇంకా నా మనసులో ఉన్నాయి. వాటిని నేను మర్చిపోలేకపోతున్నాను. ఒక పాము పగబట్టినట్టుగా అంటారు కదా! సో, అలాగా మీ పర్సన్ అంత ఆలోచనలతోనే ఉన్నారండి. మీ పైన చాలా కోపంగా కూడా కనిపిస్తున్నారు. ఆ బుస కొడుతున్నట్టున్నారు. చూసారా? ఎలా బుస కొడుతుందో. పాము ఎట్లా బుస కొడుతుందో అట్లా. అంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చాలు. వాళ్ళకొక కోపం అనేది చాలా స్ట్రాంగ్‌గా వస్తుంది. అంటే ఇది కొద్ది మందికండి, అందరికీ కాదు. సో, కొద్దిమందికి కూడా మీ పర్సన్స్‌లలో కొద్దిమంది మీరంటే చాలా కోపంగా కూడా ఇంకా కనిపిస్తున్నారండి. ఇప్పుడు ఆలోచనలలో ఎలా ఉందంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటే చాలు. వాళ్ళకి ఎక్కడ లేని కోపం లేస్తుందనమాట. మీరు కనిపిస్తే చాలు. ఇంకా మీతో కొట్లాడాలి అన్నట్టుగా వీళ్ళు పర్సన్స్ అయితే ఉన్నారండి మీ జీవితంలో. ఎవరు అందరు కాదు, కొద్దిమంది. సో, ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ ఆలోచనలైతే ఈ విధంగా ఉన్నాయి. కొంచెం పాజిటివ్‌గా 90% పాజిటివ్‌గా ఉన్నారు. ఒక 10% మాత్రం నెగెటివ్‌గా కూడా ఉన్నారు మీ పర్సన్స్. అంటే మీ పైన ఇంకా కోపంగానే ఉన్నారు. సో, ఇది ప్రస్తుతం ఇంకోటండి, మీకు ఇందాక బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ వీల్స్ వచ్చింది కదా! సో, ఏస్ ఆఫ్ వీల్స్ అనంటే వీళ్ళు నేను చెప్పాను కదా! వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనంటే లైక్ కర్మ చేంజ్ చేసుకోబోతున్నారు. వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు అని చెప్పాను కదా! సో, అదేంటంటే ఏస్ ఆఫ్ వీల్స్ అంటే మీకు మీ పర్సన్ తొందరలో దగ్గరైపోతున్నారు. దగ్గరైపోవాలి అనుకుంటున్నారు. అండ్ మీ వాల్యూ కూడా చాలా, మీరు వాళ్ళ జీవితంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ అండి. అది కూడా మీతో రివీల్ చేయబోతున్నారు. అంటే మీతో ఒక మంచి జీవితం ఊహించుకోవడమే కాదు, మీతో ఆ జీవితాన్ని లాంగ్ టర్మ్‌గా మీతో కలిసి ఉండాలని చెప్పేసి. ఇక్కడ యెల్లో బాగా వస్తుందండి ఈరోజు. చూడండి, ఇది కూడా యెల్లో. సో, ఇక్కడ మంచే జరుగుతుందండి. మీకు ఏదైతే మీ రిలేషన్‌షిప్ ఉందో, ఆ రిలేషన్‌షిప్‌లో మీకు మంచే జరగబోతుందని నేను అనుకుంటున్నాను.
మీ వ్యక్తి ఎంత మూర్ఖులైనా, ఎంత మొండివాళ్ళైనా, ఎంత మిమ్మల్ని బాధ పెట్టినా చివరిగా మాత్రం మీరు లేనిది వాళ్ళు ఉండలేరు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. ప్రేమ అయితే ఉందండి. అయితే ఇది అందరికీ రెజనేట్ అవుతుందా మేడం అని అంటే, ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండి, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఈ జనరల్ రీడింగ్లో ఏంటంటే అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మనము చెప్పలేమండి అందరికీ రెజనేట్ అవుతుందని అంటే చెప్పలేం. బట్ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ పర్సనల్ లైఫ్లో మీకున్న లైఫ్ సిచ్యువేషన్స్ని బట్టి తప్పకుండా మీకు ఒక పాజిటివ్ రీడింగ్ అయితే వస్తుందండి. ఓకేనా? సో ఇక్కడైతే మీ వ్యక్తి మీ పట్ల ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు. మేబీ వాళ్ళు మీకు కనెక్ట్ అవ్వాలని కూడా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇదైతే ట్రూ. ఓకే, బట్ ఏంటంటే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా మనం చూద్దామండి. ఓకేనా? ఎందుకంటే వస్తానంటున్నారు, మాట్లాడాలంటున్నారు కదా, అసలు వీళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీతో అనేది కూడా రివీల్ చేద్దాం. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి మరి వీళ్ళని కలిస్తే కనుక వీళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు వీళ్ళతో. సో నాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్, కరెక్ట్గా ఆన్సర్ చేయండి. నేను మ్యారీడ్ వాళ్ళకు ఒక 3 కార్డ్స్, అన్మ్యారీడ్ వాళ్ళు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 3 కార్డ్స్, అండ్ అలాగే అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు ఒక 3 కార్డ్స్ నేను తీసుకుంటాను. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో నేను ఫైనల్గా ఒకసారి షఫుల్ చేస్తున్నానండి. సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. టాప్ 3 కార్డ్స్ ఫర్ మ్యారీడ్ పీపుల్, అండ్ నెక్స్ట్ టాప్ 3 కార్డ్స్ ఫర్ అన్మ్యారీడ్ పీపుల్, అండ్ నెక్స్ట్ 3 కార్డ్స్ ఫర్ రిలేషన్షిప్, అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళ కోసం నేను రీడింగ్ ఇవ్వబోతున్నాను. సో కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో ఇప్పుడు వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ వీళ్ళ దగ్గరికి వస్తే కనుక వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళతో, అసలు వీళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఏం చెప్పాలని అనుకుంటున్నారు. సో నేను ఇక్కడ చెప్పేశాను కదండి, మ్యారీడ్, అన్మ్యారీడ్ అండ్ అదర్ రిలేషన్షిప్ ఉన్నవాళ్ళు. సో ఇక్కడ మీకు వచ్చేసి కార్డు 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే మ్యారీడ్ వాళ్ళకండి, ఇది అన్మ్యారీడ్ అండ్ ఇది అదర్ రిలేషన్షిప్. అన్నీ చూడండి కార్డ్స్. ఇది మ్యారీడ్ వాళ్ళకండి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తి మనసు చాలా గాయపడింది. ఇక్కడ అంటే మీకు దూరం అవడం వల్ల చాలా హర్ట్ అయ్యారు, అండ్ మీకు దూరం అయిన తర్వాత కూడా వీళ్ళు చాలా వరకు బాధపడ్డారు. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వీళ్ళు తగిన శిక్ష అనుభవించారు అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు. మళ్ళీ ఫ్యామిలీతో కలవాలని కూడా అనుకుంటున్నారు. అంటే ఏంటి, మళ్ళీ సేమ్ సెలబ్రేషన్ అంటే నథింగ్ బట్ మీతో రీయూనియన్ అండి ఇది. సో మీతో రీయూనియన్, మీ ఫ్యామిలీతో రీయూనియన్, వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలిసిపోవడం, ఒక సెలబ్రేషన్ మూమెంట్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ పాజిటివ్ కార్డ్. ఎందుకు ఇలా జరుగుతుంది మేడం అంటే ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. ద మెజిషియన్ అంటే ఒక మేజర్ చేంజ్ మీ జీవితంలో రాబోతుంది. ఇదే పాజిటివ్. ఏం జరుగుతుంది అని అంటే ఇదేనండి. ఓకే, అంటే ఏంటి, మీ వ్యక్తి మళ్ళీ మిమ్మల్ని కలవడం వల్ల మీ జీవితంలో ముందు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో అదే సంతోషాన్ని మీరు చూడబోతున్నారు. మీ వ్యక్తి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఒక మేజర్ డెసిషన్ తీసుకోబోతున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు రావాలి అని అనుకుంటున్నారు అని అడిగాను కదా. ఇక్కడ మీతో హ్యాపీగా ఉండడం కోసం, మీతో లైఫ్ టైం మీకు అన్ని సంతోషంగా గడపాలని, మీతో మీతో మీ ఫ్యామిలీతో అందరికి ఒక వాల్యూ, ఒక మంచి వాల్యూ ఇచ్చి మీతోనే వాళ్ళు ఉండాలని కోరుకోవడం. అన్నీ ఇది చూడండి, మీరు పోయిన తర్వాత వీళ్ళ బ్రతికిట్లా అయిందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు మీతో ఉంటే మళ్ళీ అన్నీ దక్కినట్టేనండి. సో అవన్నీ మళ్ళీ పొందడం కోసం, మళ్ళీ అదే హ్యాపీనెస్ పొందడం కోసం మీ లైఫ్లోకి తిరిగి రావడం జరుగుతుంది మీ పర్సన్. ఇది మ్యారీడ్ వాళ్ళకి. ఇది అన్మ్యారీడ్ వాళ్ళకి చూద్దామండి. కొద్దిగా అన్మ్యారీడ్ వాళ్ళకి మ్యారేజ్ సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దవాళ్ళు ఒకవేళ ఒప్పుకున్న వాళ్ళు ఉంటే ఒప్పుకోవడం కూడా జరుగుతుంది, మీరు పెద్దవాళ్ళని ఒప్పించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సేమ్ ఇది ఇమోషన్స్, నర్చర్, కేరింగ్ అంటే ఏంటి, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ ప్రేమను మీరు పొందబోతున్నారు. మీ పర్సన్ మళ్ళీ మీకు ఆ ప్రేమను ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా ఇమోషనల్గా మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో, మీ వ్యక్తి నుంచి ఏం కోరుకుంటున్నారో అది మీకు దక్కబోతుందండి. ద చారియట్ కార్డ్ అంటే ఇక్కడ మీ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఏంటంటే ఇక్కడ అసలు మిస్టేక్స్ ఎవరివి అండ్ ఏ విధంగా చేస్తే మళ్ళీ మీరు మీ పర్సన్ హ్యాపీగా ఉంటారు. అండ్ ద అట్రాక్షన్ అండి, వెరీ అట్రాక్షన్ ఉంది మీ వైపు మీ పర్సన్కి. అండ్ మిమ్మల్ని ఒకవేళ మిస్అండర్స్టాండ్ చేసుకున్నా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఓకే, తప్పు మన సైడే ఉందని కూడా వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ జస్టిస్ కూడా ఇవ్వబోతున్నారు మీకు. ఓకేనా, ఇప్పటి వరకు మీకున్న ఆ నెగిటివ్ లైఫ్ అంతా కూడా పాజిటివ్లోకి మారబోతుంది మీ వ్యక్తి తీసుకునే నిర్ణయాలను బట్టి. ఎందుకంటే వీళ్ళు డెసిషన్ తీసుకొని మీ వైపు వస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ మీరు
ఒక మ్యారేజ్ అనేది కూడా మీ లైఫ్లో ఉండబోతుందండి. ఓకే, పెద్దల అంగీకారంతోనే మీకు మేబీ పెళ్లి కూడా జరిగే అవకాశం. ట్రెడిషన్ మ్యారేజ్ అంటే ఇది ఒక ట్రెడిషన్. సో ట్రెడిషనల్గా మీరు ఉండబోతున్నారు, అంటే కలిసి ఉండబోతున్నారు. సొసైటీలో కూడా మీకంటూ ఒక భార్యాభర్తలుగా మేబీ ఒక గుర్తింపు కూడా రావచ్చండి. ఇది జనరల్ రీడింగ్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ సూపర్ అండి. సో ఈ రోజు అంతా కూడా నేను అందుకనే చెప్పా కదా, ఎల్లో వచ్చింది అని అంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి జరుగుతుందని చెప్పాను కదా. సో చూడండి, ఇక్కడ ఈవెన్ అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా మీ పర్సన్ రీయూనియన్ అవ్వబోతున్నారండి, మీతో మళ్ళీ కలవబోతున్నారు. డేటింగ్ ఇది. ఓకే, రొమాంటిక్ మూమెంట్స్, ఇంటిమసీ, ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అవి క్లియర్ చేయబోతున్నారు. మీతో ఒక మంచి లైఫ్ వీళ్ళు చూడబోతున్నారండి, వాళ్ళు మీరు ఇద్దరు కూడా. అండ్ ఇక్కడ 3 ఆఫ్ వ్యాండ్స్ అని అంటే వీళ్ళు ఫ్యూచర్ గురించి ఒకటేసి ఆలోచిస్తున్నారండి. అంటే ఫ్యూచర్లో మీతో కలిసి ఉండాలని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు ఒంటరిగానే ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒకవేళ వీళ్ళు ఎవరితో ఉన్నా సరే మీతో ఉండే ఆ జీవితాన్ని ఊహించుకుంటూనే ఉన్నారు. అదే జీవితం కావాలని కోరుకొని మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశము. అండ్ ఇక్కడ మీ కార్డు చూస్తే మీకు ఇక్కడ అర్థమైపోతుందండి, ఇది చాలా పాజిటివ్ కార్డ్. ఇది ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఇందా కూడా మనకు వచ్చింది కదా. సో ఇది థర్డ్ పార్టీ రిలేషన్, అదర్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళైనా సరే మళ్ళీ మీకు ఒక మంచి పాజిటివ్ లైఫ్ అయితే చూడబోతున్నారు మీ పార్ట్నర్తో. సో ఈ విధంగా గడపడానికి మీ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తున్నారండి. ఓకేనా, ఎందుకు వస్తున్నారు, ఏంటి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అని అంటే మీతో జీవితాంతం ఆర్ అట్లీస్ట్ మీతో ఒక పాజిటివ్ లైఫ్ చూడాలని, మీతో హ్యాపీగా ఉండాలని. ఓకేనా, మీ ఇమోషనల్గా మీకు దగ్గర అయ్యే అవకాశాలు స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో నేను అందుకనే అన్నాను కదా, ఏస్ ఆఫ్ వీల్స్ వచ్చిందంటే ఇది అందరికీ కూడా కామన్గా బాటమ్ ఆఫ్ ద డెక్ ఇది వచ్చిందంటే మీ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇది ఒక పాజిటివ్ మూమెంట్ అని చెప్పాను. ఈరోజు ఎల్లో వచ్చిందనంటే పాజిటివ్గా శుభంగా జరుగుతుందని నేను అనుకున్నాను, కోరుకున్నాను. మీకు అలాగే రీడింగ్లో కూడా యూనివర్స్ ఆన్సర్స్ అనేవి కూడా ఇచ్చారండి. ఓకేనా, సో ఇది రీడింగ్. సో నాకు తెలిసి మీ అందరికీ కూడా మీరు కోరుకున్న లైఫ్ మీకు దక్కుతుందండి, దక్కాలని. ఇంకా కూడా మీకు ప్రాబ్లమ్స్ ఉండి మీకు ఒక మంచి ఏమంటామండి లైఫ్ సొల్యూషన్స్ కావాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి. తప్పకుండా మీ లైఫ్లో మీరు కోరుకున్నది అన్నీ కూడా మీ లైఫ్లో దక్కుతాయి. ఏం కావాలండి మనిషికి జీవితంలో? మనం ఇష్టపడ్డ వ్యక్తి, మనం ఇష్టపడే పర్సన్స్ మన చుట్టూ ఉండాలి. మనకు ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి, ఫైనాన్షియల్గా బాగుండాలి, ఎవరితో మనకు తగదలొద్దు, ఎవరితో మనకి బాధలొద్దు, మనం ఒకరిని బాధ పెట్టద్దు, వాళ్ళు మనని బాధ పెట్టద్దు. మన జీవితం ఒక సాఫీగా సాగిపోవాలనే ఉద్దేశాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి కదా. బట్ ఏమంటే మనం తీసుకున్న డెసిషన్స్ ఒక్కొక్కసారి మనం తెలుసో తెలియకో, మనము మూర్ఖంగా ఆలోచించో ఏదో తీసుకున్న డెసిషన్స్ వల్ల కూడా మన జీవితంలో ఈ ఒడిదుడుకులు అనేటివి ఖచ్చితంగా వస్తాయి. సో వాటిని వచ్చినప్పుడైనా సరేనండి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎదుటి వాళ్ళని తప్పులు చూపించే ముందర మన వైపు నుంచి కూడా ఏం మిస్టేక్స్ ఉన్నాయి అని ఆలోచిస్తే అప్పుడు కాంప్రమైజ్ మోడ్లోకి వెళ్తామండి. ఎందుకంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళని మనం తప్పులు చూపించకూడదు. ఎదుటి వాళ్ళు తప్పు చేశారని మనకు తెలుసు, కానీ నా వైపు నుంచి కూడా నేనేం ప్రయత్నం చేశాను, మరి నా వైపు నుంచి ఉన్న మిస్టేక్స్ నేను ఒప్పుకున్నానా, నేను కాంప్రమైజ్ అవ్వాలా, లేకపోతే వాళ్ళు కాంప్రమైజ్ అయితేనే బెటరా, ఇవి కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మీరే కాంప్రమైజ్ అవ్వాలని నేను చెప్పా. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి మేజర్గా ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఎంత కన్విన్స్ చేసినా, మీరు ఎంత కాంప్రమైజ్ అయినా ఆ పర్సన్స్ వినట్లేదు అని అంటే అర్థం ఏంటి, వాళ్ళంతా వాళ్ళు మీ వైపు రావాలి. సో మీరు వాళ్ళ వైపు బతిమలాడుకుంటూ వెళ్ళకూడదు. సో ఇది కూడా చెప్తున్నా. సో ఆలోచించుకోండి, మీకున్న సిచ్యువేషన్స్ బట్టి, మీకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ని బట్టి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని సొల్యూషన్ గురించి ఆలోచించండి తప్ప ప్రాబ్లమ్ని ఆలోచించకండి. ప్రాబ్లం గురించి ఆలోచించద్దు, నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా అన్నారు, ఇవి కాదు. సొల్యూషన్ ఏంటి, మనం సొల్యూషన్ ఏం తీసుకోవాలి? ఐదర్ ఆ పర్సన్ నా లైఫ్లోకి వస్తే బాగుంటుందని వాళ్ళ కోసం వెయిట్ చేయడమా, లేకపోతే ఇది పని వర్కౌట్ కాదులే అని చెప్పేసి నా జీవితం నేను చూసుకోవడమా, ఇది సొల్యూషన్. సో ఆ సొల్యూషన్ వైపు మీ అడుగులు ఉండాలి తప్ప ఒక స్టక్ ఎనర్జీలో ఉండి ఒకరిని మీరు ఇబ్బంది పడద్దు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అలాగే ఆ ఇష్టం లేని పర్సన్ని కూడా వాళ్ళు మన లైఫ్లోకి రావాలని కూడా మనం కోరుకోవద్దు. సో అన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలండి. లైఫ్ అన్న తర్వాత కంప్లీట్లీ వీ నీడ్ టు బ్యాలెన్స్. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ ఇమోషన్స్, వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ ఫైనాన్షియల్ థింగ్స్, వీ నీడ్ టు బ్యాలెన్స్ అవర్ ఫ్యామిలీ. సో ఇదంతా గుర్తుపెట్టుకోండి. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్, అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్ ఇన్ యువర్ లైఫ్. ఎవ్రీథింగ్ మీరు ఏం కోరుకున్నా కూడా ప్రతిదీ పాజిటివ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.